ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ బిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీలో పెండింగ్ అంశాలను ఆయనకు విన్నవించారు. అంతకుముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను మోదీకి వివరించారు. పెండింగ్ సమస్యలు, పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రధాని మోదీకి నివేదికలు ఇచ్చారు చంద్రబాబు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపైన చర్చించారు. ఏపీలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపైన ఇరువురు చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రేపు కూడా కొనసాగనుంది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలవనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి తగినన్ని నిధులు ఇవ్వాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది.